జాతరలో కూడా చూసినాం ఇట్లా జెండాకు ఒక టవల్ను కట్టెకి పెట్టుకొని ఈయన పోతున్నాడు. సో ఈయన అందరూ ఫాలో అవుతారు, వాళ్ళ టీం అందరూ కూడా ఫాలో అవుతారు. సో ఇప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోయినా ఇప్పుడు జీపీఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే లొకేషన్స్ షేర్ చేసుకోవడం, ఇవన్నీ టెక్నాలజీ వచ్చినా ఎవరెక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు టెక్నాలజీతో. కానీ ఇక్కడ సిగ్నల్స్ ఉంటాయి. దీంతో మేడారం జాతరలో ఎక్కడ చూసినా టీం అన్నీ కూడా ఇట్లా వీరందరూ కూడా జాతరలో ఇట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు మొత్తం జనంలో తప్పిపోకుండా ఇట్లా చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? ఏంది జెండా మా వాళ్ళు పాత పద్ధతిలో అందరూ జెండాను చూసుకుంటూ వస్తారు. చూసుకుంటే ఫాలో అవుతాం. మాది వరంగల్. మేము 20 మంది దాకున్నాం. ఎప్పుడు వచ్చారు మీరు? మేము 3 రోజులు అవుతుంది. ఇట్లనే తిరుగుతాను 3 రోజుల కానీ. దర్శనం కాలే, ఇంకా ఇవాళ అవుతాం దర్శనం. ఏమేమి మొక్కులు ఉన్నాయి మొక్కులు ఉన్నాయి. ఎత్తు బంగారాలు అప్పచెప్పాలి అమ్మవారికి. సాయంత్రం వెళ్ళి అప్పచెప్పి జాతర మొత్తం రౌండ్ వేసుకొని జాతరలో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూస్తాం మంచిగా. ఎవరు తప్పిపోరు. మా దాంట్లో జెండా చూసుకుంటే ఫాలో అవుతాం అందరం. పోతున్నాం. చూసుకుంటూనే వెళ్తున్నాం అందరం. మ్యూజియం లోనే ఉన్నది మా సెటర్. చెప్పమ్మా. మేము వచ్చి 3 రోజులు అవుతుంది. ఎత్తు బంగారాలు, మొక్కులు, ఎంటుకలు ఓటి తీసుకొని ఎత్తు బంగారాలు మోసి తీసుకొని దేవునికి అప్పచెప్పి మళ్ళీ సాయంత్రం వెళ్తాం అందరం. మేడారం జాతరలో పాతతరం పద్ధతుల్ని ఇంకా వాడుతున్నారు. ఇంత సిగ్నల్స్ ఉన్నప్పటికీ సిగ్నల్స్ లేకపోయినప్పటికీ ఈ ఒకటి టవల్ పట్టుకొని పోతూ ఉంటే సో వీళ్ళందరూ ఫాలో అవుతారు. సో ఎంతమంది జనంలో ఉన్నా ఈ టవల్, ఈ జెండా ఇది మనది అని చెప్పి ఒకళ్ళు టవల్, ఒకళ్ళు స్ప్రైట్ బాటిల్, ఇంకొకరు ఖర్చిపు, ఇట్లా ఏదో ఒకటి వాళ్ళకి రంగుకు సంబంధించినటువంటి ఒక కట్టె కొట్టుకొని పోతుంటే మిగతా అందరూ ఫాలో అవుతున్నారు. గత జాతరలో కూడా చూసినాం, ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఎంత టెక్నాలజీ అప్గ్రేడ్ అయినప్పటికీ కూడా ఈ జనంలో మాత్రం పాత పద్ధతులే ఉపయోగపడుతున్నట్టు కూడా ఇది కనిపిస్తూ ఉంది.